డియర్ ఎనిమి పార్ట్ 4. మళ్ళీ వెనక్కి తిరిగి, అయినా నేను ఇంటి అడ్రస్ చెప్పలేదు కదా సార్, మీకెలా తెలిసింది అని అడుగుతుంది. దాంతో సిద్ధు ఏమీ మాట్లాడక గుడ్ నైట్ చైత్ర అని చెప్పి అక్కడ నుండి అజయ్ ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. సిద్ధు అజయ్ ఫ్లాట్కి రాగానే, ఏమైందిరా, ఫామ్ హౌస్కి వెళ్తావని అన్నావు కదా, మళ్ళీ ఇలా వచ్చావేంటి అని అంటే, ఏమీ లేదులేరా, టైర్డ్గా ఉన్నా, ఇప్పుడు నన్నేమీ అడక్కు అని నేరుగా గదిలోనికి వెళ్ళి పడుకుంటాడు. చైత్ర ఇంటికి వెళ్ళేసరికి కనకం అగ్గి మీద గుగ్గులంలా వాళ్ళ మామయ్య గది ముందు చైత్ర ఇంక రాలేదని తనని తిట్టిపోస్తూ ఉంటే, గుమ్మం దగ్గరికి వచ్చిన చైత్ర మాటలు విని భయంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. రామ్మ మహారాణి, నీకోసమే ఎదురు చూస్తున్నాం, ఏం కావాలో చెప్పండి మేడం. దేశ సంచారం ఇప్పటికైందా? ఇంకా చాలా టైం ఉంది, నీ తిరుగులు త్వరగానే ముగించి వచ్చేసావమ్మా, ఇంకా తిరగడానికి టైం సరిపోదేమో అని నేను అనుకున్నాను అని కనకం అంటూ ఉంటే, అత్తయ్య నేను చెప్పేది వినండి అని అంటుంది. నోరు ముయ్యవే, ఏంటే నువ్వు చెప్పేది? ఈ టైం వరకు బయట నీకు తిరుగులేంటి? ఇంటిలో నీతో పాటు ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది. నువ్వెలా చెడుతిరుగులు తిరుగుతూ ఉంటే నా కూతురికి మంచి సంబంధాలు వస్తాయా? నువ్వు చెడిపోయేదే కాక నా కూతురి జీవితం కూడా కావాలనే కదా పనగట్టుకుని చెడగొడుతున్నావు. ఎందుకే మా మీద ఇంత కక్ష కట్టావు? అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు, నువ్వు చేసే పనులు ఎవరికీ కనిపించవు. ఈ టైం వరకు బయట ఏం పని ఉంటుంది? మీ ఆఫీస్ టైమింగ్ ఏంటి అని గట్టిగా కనకం నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య, ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మా బాస్ వచ్చి డ్రాప్ చేశారు, అంతే. ఉద్యోగం వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నీకు నోరు బాగా ఎక్కువైంది, తిరుగులు కూడా ఎక్కువయ్యాయి. నీకు నచ్చినప్పుడు వచ్చి నచ్చినట్టు వెళ్తున్నావు, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈరోజు నీకు ఫుడ్ ఏమీ లేదు, మూసుకొని పడుకో అంటే, అత్తయ్య ఇప్పటికే నీరసంగా ఉంది, కాస్త తిని పడుకుంటాను అంటే బుగ్గ మీద గట్టిగా ఒకటి కొడుతుంది. వంట చేశారేమో మెక్కడానికి, నువ్వేమో దేశాలు పట్టుకొని తిరుగుతున్నావు, వంట ఎవరు చేస్తారు? వంట లేదు, ఏమీ లేదు, మర్యాదగా వెళ్ళి పడుకో అని కిచెన్కి తాళం వేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది కనకం. బాధగా వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. మీ మామయ్య నీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడా, నన్ను క్షమించు అంటే, మామయ్య అదేమీ లేదు, రేపు నుండి త్వరగా వచ్చేస్తాలే, మీరైనా నన్ను నమ్ముతారా? నేను నీకు ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురాను మామయ్య, నిజంగానే లేట్ అయ్యింది, అంతే తప్ప నేను ఎక్కడా తిరగలేదు మామయ్య అని అంటుంది. నాకు తెలుసురా నీ గురించి, నాకేం చెప్పవలసిన అవసరం లేదు. ఆ రాక్షసి ఏదో ఒక మాట నిన్ను అనందే దానికి అసలు ఒక పూట గడవదు. సరేమా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెబుతూ ఉంటాడు. సరే మామయ్య అని తన గదిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. గదిలోనికి వెళ్ళిన చైత్ర వాళ్ళ అత్త అన్న మాటలకు బాధపడుతూ వాష్రూమ్లోనికి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఏడ్చినా గుండెలోని భారం తగ్గకపోవడంతో నెమ్మదిగా బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని జడ మొత్తం కుప్పు చుట్టి బెడ్ మీద అడ్డంగా పడుకుంటుంది. ఒక పక్క నీరసం, మళ్ళీ ఇప్పుడు తినకపోవడంతో కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటే నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ తల్లిదండ్రులను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి శివ బయటకు వచ్చి చూసేసరికి కనకం నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చైత్ర కోసం ముందుగానే తీసిపెట్టిన ఫ్రూట్స్ తెచ్చి చైత్ర గది ముందు నిల్చుని చిన్నగా నాక్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఎవరా అని డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా శివ. బావా, నువ్వేంటి ఈ టైంలో? అత్తయ్య చూస్తే మళ్ళీ ఏమైనా అంటుంది, బావా ప్లీజ్ వెళ్ళిపో అని అంటుంది. ఇప్పటికే చైత్ర మొహం పీక్కుపోయి బాగా ఏడవడం వల్ల కళ్ళు ఎర్రగా అయ్యి ఉబ్బునట్టు ఉంటే బాధగా చూస్తూ ఉండిపోతాడు శివ. బావా ప్లీజ్ వెళ్ళిపో అని చైత్ర అంటూ ఉంటే, చైత్ర ప్లీజ్, అమ్మ పడుకుంది, ఇదిగో ఈ ఫ్రూట్స్ అయినా తినుకుంటే నా మీద ఒట్టే, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు లేటుగా వచ్చినప్పుడే నాకు అర్థమైంది, అందుకే అమ్మకు తెలియకుండా తీసి పెట్టాను, ప్లీజ్ తినేసి పడుకో, గుడ్ నైట్ అని చెప్పేసి శివ వెళ్ళిపోతాడు. దాంతో చైత్రకి కాస్త హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ అత్త చేతిలో తిట్లు తిన్నా వాళ్ళ బావ వాదరుస్తూ అప్పుడప్పుడు తినకుండా పడుకుంటే తన కోసం ఏదైనా తెచ్చి బలవంతంగా అయినా కాస్త తినమని చెప్పి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇన్ని రోజుల ఇంట్లో కాస్తైనా ప్రశాంతంగా ఉందంటే ఒకటి వాళ్ళ మామయ్య, రెండు శివ ఇచ్చిన ఫ్రూట్స్ తిని వాటర్ తాగడం వల్ల అప్పటి వరకు ఉన్న తలనొప్పి కాస్త తగ్గినట్టు అనిపించడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది.
పొద్దున్నే మెలకువ రాకపోవడంతో ఆలస్యంగా నిద్ర లేవడంతో పనులన్నీ త్వరగా చేస్తుంటే నీరసంగా అనిపించి పొత్తి కడుపులో నొప్పి కూడా రావడంతో నొప్పిని భరిస్తూనే కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో కాసేపు గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. టిఫిన్ అంతా రెడీ అయి ఉండడంతో సుస్మితతో పాటు కనకం శివ తినేసి సుస్మిత వాళ్ళ నాన్నగారికి తినిపించి టాబ్లెట్లు అవి వేస్తూ ఉంటుంది. కనకం అలాగే శివ నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని టెస్టుల కోసం తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంట్లో సుస్మిత చైత్ర ఉండడంతో సుస్మిత లేపకపోవడంతో చాలాసేపు పడుకునే ఉంటుంది చైత్ర. ఇటు క్యాబిన్లో సిద్ధార్థ్ చైత్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంత టైం అయినా చైత్ర రాకపోవడంతో టెండర్కి టైం అవ్వడంతో ఫైల్ చైత్ర దగ్గర ఉండిపోవడంతో అజయ్కి కాల్ చేసి చైత్రకి ఏమైంది ఇంకా రాలేదు అనడంతో రోజు ఈ టైంకి వచ్చేస్తుంది కదా, హెల్త్ ఇష్యూస్ అయినా మెయిల్ కూడా పంపలేదు, ఫోన్ చేయలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరూ కూడా సిద్ధుకైతే కోపం చాలా పెరిగిపోతూ ఉంటుంది. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, చాలా నెలల నుండి దీనికోసం కష్టపడుతూ వచ్చాడు. చాలామంది కాంపిటీషన్గా ఉన్నారు. ఇప్పుడు టెండర్కి టైం అవుతుంది. ఈ చైత్ర ఏమీ ఇంకా రాలేదు ఎలా అని క్యాబిన్లో అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు సిద్ధు నువ్వైతే టెన్షన్ పడకు, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను, తన దగ్గర మొబైల్ లేదు, కాల్ చేద్దామన్నా అని అనడంతో ఈ రోజుల్లో మొబైల్ లేకపోవడం ఏంటి అని ఇరిటేట్ అవుతూ ఉంటాడు సిద్ధు. నువ్వేమీ టెన్షన్ పడకు, వెయిట్, నేను వెళ్ళి వస్తానని అజయ్ చెప్పడంతో నువ్వు వద్దు, నేను వెళ్ళి టెండర్ అట్నుంచి అట్టి వేసి వస్తాను అని చెప్పి ఫాస్ట్గా సిద్ధు చైత్ర ఇంటి వైపు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 1 అవర్ జర్నీ అలా హాఫ్ అన్ అవర్లో పూర్తి చేసి చైత్ర ఇంటి ముందు కార్ ఆపుతూ ఉంటాడు. డోర్ బెల్ సౌండ్తో బయటకు వచ్చిన సుస్మిత ఎదురుగా ఉన్న సిద్ధాంత్ని చూసి ఎవరండి అని అడుగుతుంది. చైత్ర లేదా, నేను తన బాస్ని అని అనడంతో రండి లోపలికని, టైం లేదు, చైత్ర ఎక్కడ అని అంటాడు. సార్, నేను ఇప్పుడే పిలుచుకుని వస్తానని తన గదిలోనికి వెళ్ళేసరికి చైత్ర పడుకొని ఉంటుంది. చైత్రని చిన్నగా తట్టి లేపి సిద్ధు సార్ వచ్చారని చెప్పడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. సార్ ఇక్కడికి వచ్చారా అని ఫాస్ట్గా బయటకు వచ్చేసరికి తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏమైంది సార్, ఎందుకంత సీరియస్గా ఉన్నారు అంటే, ఈరోజు డేట్ గుర్తుందా, టెండర్ సబ్మిట్ చేయాలి, ఫైల్ నీ దగ్గర పెట్టుకుని ఆఫీస్కి ఇంకా రాకపోతే ఏమనుకోవాలి, ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టీజియస్, నీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, హెల్త్ బాగాలేదు, కాస్త నీరసంగా అనిపించి పడుకున్నా సార్. చైత్ర రెడీ అవ్వడానికి గదిలోనికి వెళ్తే సుస్మిత అక్కడ ఒక్కటే ఉండడంతో ఇంట్లో ఎవరు లేరా అని సిద్ధు అంటాడు. లేదు సార్, మా మమ్మీ అన్నయ్య డాడీని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు టెస్టులు చేయించడానికి అనడంతో అవునా, సరే నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉంటావా, జాగ్రత్త, డోర్స్ అవి లాక్ చేసుకో అని చెప్పి అప్పటికే చైత్ర రావడంతో ఇద్దరు కూడా టెండర్ ఆఫీస్కి బయలుదేరుతారు. 10 మినిట్స్ ఫైల్ తీసుకుని వస్తుంది చైత్ర. అయితే డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటే సిద్ధు మరొకసారి టెండర్ కూడా అంతా ఒకసారి చెక్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకో టెండర్ కూడా చైత్రకి ఇచ్చి చెక్ చేయమంటూ ఉంటాడు. సార్ అని అంటే, ఇంకా నీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేయి అని చెప్పడంతో మొత్తం ఒకసారి చెక్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా టెండర్ ఆఫీస్కి వెళ్తారు. అప్పటికే 10 మినిట్స్ ఇంకా టైం ఉండడంతో అందరూ టెండర్ సబ్మిట్ చేసి రెడీగా ఉంటారు. టెండర్ వేసే వాళ్ళలో సిద్ధు లేకపోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా యశోద గ్రూప్ వాళ్ళు మాదే అన్నట్టు అందరూ హోప్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ సడన్గా 5 మినిట్స్ ముందు సిద్ధు వచ్చి ప్రత్యక్షం అవ్వడంతో చాలామంది మొహాలు మాడిపోతూ ఉంటాయి. అలాగే ఫస్ట్ చైత్ర టెండర్ వేసిన తర్వాత వచ్చి చైర్లో కూర్చుంటుంది. చైత్ర ఎవరన్నది అక్కడ ఎవరికి కూడా పెద్దగా ఐడియా లేదు. అలాగే ముందు కూడా సిద్ధు వేరే టెండర్కు కూడా ఒకటి వేస్తాడు. చైత్రకి కాస్త దూరంలో కూర్చుంటాడు. ముందైతే చైత్రకైతే చెప్పాడు తన దగ్గర ఉండద్దని. అదేవిధంగా టెండర్ కూడా వచ్చే వరకు సిద్ధు అక్కడ వెయిట్ చేయకుండా చిన్న షాపింగ్ ఉంది, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి ఫాస్ట్గా బయటికి వచ్చి మొబైల్ షోరూమ్కి వెళ్ళి తన కోసం మొబైల్ తీసుకుని మార్నింగ్ ఏమీ తినకపోవడంతో బ్రేక్ఫాస్ట్ చేయకపోవడంతో రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సరే రేపు అజయ్ వస్తాడు మీకోసం అని చెప్పి నేను ఈవినింగ్ వచ్చి కలుస్తానని చెప్పి మళ్ళీ నేరుగా టెండర్ ఆఫీస్కి వెళ్తాడు. అందరూ టెండర్ కోడ్ సబ్మిట్ చేయడంతో క్లోజ్ చేసిన తర్వాత అందరూ వేసిన టెండర్ అమౌంట్ చెక్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు చాలామంది మాకు వస్తుందన్న హోప్స్ కూడా ఉంటాయి. కానీ సిద్ధు సడన్గా వచ్చేసరికి చాలా వరకు హోప్స్ అయితే వదులుకుంటారు. టెండర్ అమౌంట్ అంతా ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. సిద్ధు
కోట్ చేసిన అమౌంట్ కంటే యశోద గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ చేయడంతో ముందంజలో యశోద గ్రూప్ వాళ్ళు ఉంటారు. సిద్ధుకి రాకపోవడంతో అందరూ ఒక్క క్షణం షాక్ అవుతూ ఉంటారు. ముందంజలో యశోద గ్రూప్స్ వాళ్ళు ఉండడంతో చాలామంది షాక్ అవుతారు. సిద్ధాంత్ జయసూర్యకి రాకుండా యశోదకు టెండర్ వస్తుందా ఏంటని టెన్షన్గా చూస్తూ ఉంటారు. అప్పటికే ఇంకా 2 కోర్స్ పేపర్స్ మాత్రమే ఉండడంతో అది కూడా చెక్ చేస్తూ ఉండగా యశోద గ్రూప్స్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. టెండర్కి మాకే అన్నట్టు విజయ్ గర్వంతో సిద్ధాంత్ వైపు చూస్తూ ఉంటే సిద్ధాంత్ మాత్రం ఈవిల్ స్మైల్ ఇస్తూ చూస్తూ వండండు అన్నట్టు యాటిట్యూడ్గా అదే విధంగా నిల్చొని ఉంటాడు. వీడేంటి ఇంత పొగరుగా ఉన్నాడు, వీడికి రాదని తెలిసినా కూడా ఇలా ఉన్నాడంటే వీడిని నమ్మడానికి లేదు అని యశోద గ్రూప్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. టెండర్ కూడా చైత్ర వేసింది వస్తుంది. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇలా నవ్వుతున్నాడు అంటే ఏదో చేసి ఉంటాడు అని అనుకుంటారు. టెండర్స్ అని ఒకసారి చెక్ చేసిన తర్వాత టెండర్ వచ్చిన వాళ్ళ నేమ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు యశోద గ్రూప్ వాళ్ళకి వస్తుందన్న నమ్మకం వాళ్ళకి అసలు లేకపోవడంతో ఎవరికి వచ్చిందో ఎదురు చూస్తూ ఉంటారు. సిద్ధాంత్ జయసూర్యకి టెండర్ వచ్చిందని అనౌన్స్ అనడంతో ఒక్కసారిగా యశోద గ్రూప్ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. సిద్ధు ఆల్రెడీ టెండర్ కోడ్ కంటే మాది బెటర్గా ఉంది, మరి వీడికి ఎలా వస్తుందని క్వశ్చన్ రైస్ చేయడంతో సార్ 2 టెండర్లు వేసినట్టు వేరే కంపెనీల పేరు మీద వేసినట్టు తెలియడంతో కాస్త షాక్ అవుతూ ఉంటారు. సిద్ధు ఎవరితో పెద్దగా డిస్కషన్ పెట్టుకోకుండా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత నేరుగా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే అయోమయంగా సిద్ధును చైత్ర చూస్తూ ఉండిపోతుంది. ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అంటే అది బిజినెస్ సీక్రెట్, అలా చెప్పకూడదు అంటే కోడ్ ఎందుకో లీక్ అయినట్టు నాకు అనిపించింది, అందుకే నీ చేత రెండోది వేయించాను, చూసావా నువ్వు వేసిందే వచ్చింది. ఓకే సార్ అని అంటుంది చైత్ర. టేక్ ఇట్ గిఫ్ట్ అని ఇస్తాడు. అంతే షాక్ అవుతుంది. సార్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదని మీరు పదే ఇలా ఇస్తే నేనేం చేయలేను. ఇంతకుముందే చాలా క్లియర్గా చెప్పాను నా ఒపీనియన్ ఏంటి అనేది. మీరు ఇంకా అలాగే బిహేవ్ చేస్తే నేను రిజైన్ చేయడం తప్ప నాకు ఇంకా హోప్ లేదు అని అంటుంది. చూడు చైత్ర, అన్నీ ఒకటే వెళ్ళు, నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆఫీస్కి అయితే రాలేదు, నీకు కాల్ చేద్దామంటే నీకు కాంటాక్ట్ నెంబర్ లేదు. ఒక్క క్షణం లేట్ అయినా నాకు ఎంత లాస్ అవుతుందో తెలుసా. టైంకి టెండర్ వేసాం కాబట్టి సరిపోయింది. అదే ట్రాఫిక్ జామ్ వల్ల అలా ఏదైనా అయితే ఈ టెండర్ నేను మిస్ అయిపోయేవాడిని. ఎన్ని నెలల నుండి దీనికోసం నేను కష్టపడుతున్నాను తెలుసు కదా నీకు. ఇన్ఫామ్ చేయడానికి మినిమం అందరి దగ్గర ఇప్పుడు మొబైల్స్ అయితే ఉన్నాయి. అది కాక పర్సనల్ యూస్కి అయితే కాదు, కంపెనీ తరపున కంపెనీకి సంబంధించిన ఏవైనా నీతో డిస్కస్ చేయాలన్నా ఇన్ఫామ్ చేయాలన్నా నీకంటూ మొబైల్ ఉండాలి, అంతే తప్ప పర్సనల్ యూస్కి ఇవ్వట్లేదు. కాబట్టి అర్థం చేసుకుని తీసుకో, ఆర్గ్యూ చేయకుండా తీసుకుంటే బాగుంటుంది అని సీరియస్గా చెప్పడంతో చైత్ర ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా మొబైల్ తీసుకుంటుంది. అందులో నా నెంబర్ ఫీడ్ చేశాను అని చెప్తాడు సిద్ధాంత్. టెట్రా జ్యూస్ ప్యాకెట్ ఒకటి తీసుకుని చైత్రకి ఇస్తాడు. చైత్ర కొంచెం తాగమని చెప్పి అదే జ్యూస్ సిద్ధు కూడా తాగుతూ ఉంటాడు. సార్ మీరేం చేస్తున్నారు, మీకైనా అర్థమవుతుందా అని అంటే ఏం చేస్తున్నాను, నీరసంగా ఉన్నావని చూసి జ్యూస్ తెప్పించా చైత్ర అని అంటాడు. అది తప్పు కాదు సార్, నేను తాగి మిగిలింది మీరు ఎందుకు తాగుతున్నారు, నాకేది వేస్ట్ చేయడం ఇష్టం లేదు చైత్ర అని అంటాడు. షార్ప్గా చైత్ర సిద్ధును చూస్తుంది. ఎందుకలా దెయ్యంలా చూస్తున్నావు అని సిద్ధు అడిగితే గర్ల్ ఫ్రెండ్కి లక్షలు తగలబెట్టే మీరు జ్యూస్ వేస్ట్ గురించి ఆలోచిస్తున్నారా అని ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి సార్. చూడు చైత్ర, నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు, నేను ఇబ్బంది పెట్టలేదు, అలా అని నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయిందని నేను చెప్పలేదు కదా, అందుకే ఇది అని జ్యూస్ ముందు పెట్టి చూపిస్తూ ఉంటాడు. సార్ మీరు ఇక మారరా ఇక అంటుంది. ఐడెంటిటీ నేను ఎప్పుడు మార్చుకుని చైత్ర, ఒకరి కోసం నేను అస్సలు చేంజ్ అవ్వను, అది నీకోసమైతే అస్సలు అవ్వను, నీ దగ్గర నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను, నువ్వు నన్ను భరించాల్సిందే అంటాడు. మీరు మరీ సాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నారు సార్. వర్క్ విషయంలో ఎంత డెడికేట్గా ఉంటారో నా దగ్గర ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే నువ్వే ఆలోచించు, ఎందుకు నీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాను అని సిద్ధు అంటాడు. నాకంత బుర్ర లేదు సార్, నేను ఆలోచించలేను అంటుంది. ఆ విషయం నాకు తెలుసులే అని అంటాడు. సార్ కొంచెం కామ్గా ఉంటారా, నాకు ఆల్రెడీ నీరసంగా ఉంది, మీ వాగుతో ఇంకా తలనొప్పి కూడా వచ్చేలా ఉంది అంటే నీకు తల ఉందా చైత్ర అని అంటాడు సిద్ధు. ఇప్పటి వరకు ఉందని అనుకుంటున్నా సార్, ఇప్పుడు ఉంటుందా లేదా నాకు ఆల్రెడీ
నీరసంగా ఉంది, మీ వాగుడుతో తలనొప్పి వచ్చేలా ఉంది అంటే నీకు తల ఉందా చేత అని అంటాడు. ఇప్పటి వరకు ఉందని అనుకుంటున్నా సార్, ఇప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది అని అంటే నాకైతే నాకు తెలిసినంత వరకు డౌట్ లేదు, నీకు తల లేదు అని అంటాడు. సరేలే సార్, ఏదో మీ అంత తెలివి వద్దులే కానీ ఇలాగే బతికేస్తా సార్ అని అంటుంది. చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు సిద్ధు. అయితే తర్వాత ఏం జరగనుంది వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.